ఇండియాలో ఆయిల్ ప్రైస్లు తగ్గబోతున్నాయా? ఇకపై ఎక్కడ ఏ యుద్ధం జరిగినా డోంట్ కేర్. ఒక్క దెబ్బకి ఇటు ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ, అటు ఎకానమీ మారబోతుందా? భారత్లో భారీ ఆయిల్ నిల్వలు కనుగొన్నారు. ఆయిల్ నిల్వలు ఉన్న దేశాలు ఎలా మారిపోయాయి? ఫ్యూచర్లో ఇండియా ఎలా మారిపోబోతోంది? ఉత్తరాన అరుదైన ఖనిజ నిక్షేపాలు, దక్షిణాన బంగారు గనులు. ఇప్పుడు భారత్ ఒడిలో అండమాన్ నికోబార్ సముద్రంలో భారీ చమురు నిల్వలు. ఇండియా దశ దిశ మార్చే అద్భుతమైన వరాలు. భారత్ భవిష్యత్తును మార్చే ఒక బిగ్ బ్యాంగ్ అప్డేట్. అండమాన్ నికోబార్ సముద్రంలో భారత్ భారీ చమురు నిల్వలు కనుగొంది. అది 11.6 బిలియన్ బ్యారెల్స్, అంటే సుమారు 2 లక్షల కోట్ల లీటర్ల క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్. గయానా దేశంలో కనుగొన్న రిజర్వ్స్ తో ఇది సమానం. ఈ ఆవిష్కరణ భారత ఎకానమీని $3.7 ట్రిలియన్ నుంచి $20 ట్రిలియన్ ఎకానమీగా మార్చే శక్తి కలిగి ఉంది. ఇకపై ఆయిల్ ఇంపోర్ట్ కోసం విదేశాల ముందు చేతులు చాచాల్సిన పని లేదు. మన సముద్రంలోనే స్వర్ణ ఖనిజం దొరికింది. యుద్ధాలు, పాండమిక్లతో వచ్చే ఆయిల్ కష్టాలకు గుడ్ బై చెప్పేయచ్చు. గత కొన్నేళ్లుగా యుద్ధాలు, పాండమిక్ల వల్ల గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ఒడిదుడుకులు, ధరల పెరుగుదల, సరఫరా సమస్యలు భారత్ ని ఇబ్బంది పెట్టాయి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఉద్రిక్తతల వల్ల రోజు 2 కోట్ల బ్యారెల్స్ ఆయిల్ రవాణా ప్రమాదంలో పడింది. కానీ ఇప్పుడు అండమాన్ సముద్రంలో ఈ భారీ చమురు నిల్వల ఆవిష్కరణతో భారత్ కి ఆయిల్ కష్టాలు హిస్టరీలో కలిసిపోనున్నాయి. ప్రస్తుతం భారత్ క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 80 నుంచి 85% న్యాచురల్ గ్యాస్ లో 50% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అస్సాం, గుజరాత్, రాజస్థాన్, ముంబై, కృష్ణా, గోదావరి బేసిన్లలో మనం ఉత్పత్తి చేస్తున్న ఆయిల్ మన అవసరాలకి ఏమాత్రం సరిపోవడం లేదు. కానీ అండమాన్ లో ఈ రిజర్వ్స్ వాణిజ్యపరంగా వినియోగంలోకి వస్తే ఇంపోర్ట్ డిపెండెన్సీ గణనీయంగా తగ్గిపోతుంది. 11.6 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి అయితే భారత ఎనర్జీ సెక్టర్ ని గేమ్ చేంజర్ గా మార్చేస్తుంది. ఈ స్టెప్ ఇంపోర్ట్ బిల్లుల్ని కట్ చేసి ఫారెక్స్ రిజర్వుల్ని భారీగా పెంచేస్తుంది. ఆయిల్ రిజర్వుల వలన భారత్కు ఉన్న లాభాలు కూడా ఎక్కువే. ఎనర్జీ సెక్యూరిటీ, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఫారెక్స్ రిజర్వ్స్, ఇన్ఫ్రా డెవలప్మెంట్, ఇలా అన్ని అభివృద్ధిలో భాగమవుతాయి. ఈ నిల్వల వలన భారత్ జీడిపి 5 రెట్లు పెరిగి $20 ట్రిలియన్ ఎకానమీగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఇది గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా భారత్ ని నిలబెడుతుంది. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, ప్రొడక్షన్, రిఫైనింగ్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తారు. ఇంపోర్టు బిల్లు తగ్గడంతో విదేశీ మారక నిల్వలు పెరిగి ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. అండమాన్లో డ్రిల్లింగ్, రిఫైనరీల స్థాపన వల్ల ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వేగవంతం అవుతుంది. ఆయిల్ రిజర్వ్స్ ఉండి అభివృద్ధిలో టాప్ స్పీడ్తో దూసుకుపోతున్న రష్యా, గల్ఫ్ దేశాల సరసన భారత్ నిలుస్తుంది. అండమాన్ నికోబార్ లో ఆయిల్ రిజర్వ్స్ ఆవిష్కరణ భారత్ ని కేవలం ఎనర్జీ సెక్టార్లోనే కాదు, గ్లోబల్ స్టేజ్ లో సూపర్ పవర్ గా నిలబెట్టే పవర్ కలిగి ఉందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెబుతున్నారు. కేంద్ర మంత్రి ట్రాక్ రికార్డ్ ఆయన చేసిన కామెంట్స్ కి మరింత బలాన్ని ఇస్తున్నాయి. గ్లోబల్ ఎనర్జీ డీల్స్ లో ఆయన ఎక్స్పర్ట్. ఎనర్జీ, సెల్ఫ్ రిలయన్స్, బయోఫ్యూయల్స్, గ్రీన్ హైడ్రోజన్ పై ఫోకస్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ కు పర్ఫెక్ట్ ఫిట్ అని పేరు తెచ్చుకున్నారు. అండమాన్ డిస్కవరీలో 3.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ సెడిమెంటరీ బేసిన్ లో 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ బిడ్డింగ్ ఓపెన్ చేశారు. 2025 ఇజ్రాయెల్, ఇరాన్ టెన్షన్స్ మధ్య కూడా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఫ్యూయల్ సప్లై స్టెబిలైజ్ గురించి మాట్లాడారు. It's only a matter of time before we find a big Guyana in the Andaman Sea. So that is ongoing. భారత ప్రభుత్వం 2027 నాటికి ఈ రిజర్వ్స్ నుంచి రోజుకి 2,45,000 బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఎనర్జీ సెల్ఫ్ సఫిషియన్సీ దిశగా భారీ అడుగుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ రిజర్వుల వలన చైనా, అమెరికా లాంటి సూపర్ పవర్లు భారత్ ని కొత్త కోణంలో చూస్తాయి. ఇండియా ఒక ఎనర్జీ ఎక్స్పోర్టర్ గా మారితే మన రిఫైనరీలు, మన ఆయిల్, మన ఎకానమీ ప్రపంచంలోనే టాప్ లీగ్ లో నిలబడుతుంది. అండమాన్ సముద్రం నుంచి ఈ చమురు నిల్వలు మన దేశాన్ని ఆర్థిక స్వాతంత్ర్యం దిశగా నడిపిస్తాయి. అండమాన్ డిస్కవరీ భారత్ ఫ్యూచర్ కి రాకెట్ ఫ్యూయల్ లాంటిది. టేక్ ఆఫ్ కరెక్ట్ గా చేస్తే దశ తిరిగిపోవడం ఖాయం.